టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందా రాదా? నోటిఫికేషన్ లేదు అనుకుంటే ప్రిపేర్ అవ్వడం వల్ల లాభం ఏంటి? మేము ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాము, ఇప్పుడు నోటిఫికేషన్ రాకపోతే మా పరిస్థితి ఏంటి? యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ చాలా మంది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, కానీ నోటిఫికేషన్ మీద ఏమీ అవగాహన లేదు. మరి ఇప్పుడు మళ్ళీ యూపీఎస్సీకి షిఫ్ట్ అవ్వాలా లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలా? యూపీఎస్సీని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1ని అలైన్ చేసి ప్రిపేర్ అవ్వడం పాసిబుల్? అంటే సివిల్ సర్వీసెస్కి గ్రూప్ 1కి కలిపి ప్రిపేర్ చేసుకోవచ్చా? నేను యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నా, మరి టీఎస్పీఎస్సీకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? లేదా నేను టీఎస్పీఎస్సీ కోచింగ్ తీసుకున్నాను, అది సరిపోతుందా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి? అసలు నా కోచింగ్ లేదు, నేను సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను, కానీ నేను 2 అటెంప్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మంది ఆస్పిరెంట్స్ నుండి వస్తున్నాయి. సో ఇవన్నీ ఆన్సర్ చేయడానికి 21 జూన్ రోజున సాటర్డే 7:30కి నేను ఒక మాస్టర్ క్లాస్ తీసుకుంటున్నాను. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఆ మాస్టర్ క్లాస్ అటెండ్ అయితే మీకు అసలు మీ ప్రిపరేషన్ని ఎలా స్ట్రాటజైజ్ చేసుకోవాలి, స్టడీ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, యూపీఎస్సీని టీఎస్పీఎస్సీని కలిపి చదవడం పాసిబుల్లా, సివిల్ సర్వీసెస్ సిలబస్ని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ని కలిపి చదవడం పాసిబుల్లా, ఏమేమి కామన్ సిలబస్ ఏరియాస్ ఉన్నాయి, ఏమేమి ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది, టీఎస్పీఎస్సీకి ఏం చదవాల్సి వస్తుంది ఎక్స్ట్రా, యూపీఎస్సీకి ఏం చదవాల్సి వస్తుంది, ఇవన్నిటి మీద చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వడం వల్ల మీకు కోచింగ్ లేకపోయినా సరే అసలు మీ స్టడీని మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మీ ప్రిపరేషన్ని మీరు ఎట్లా స్ట్రాటజైజ్ చేసుకోవాలి అన్న క్వశ్చన్కి ఆన్సర్ దొరకడంతో పాటు మీకు ఏం డౌట్స్ ఉన్నా, మీ ప్రిపరేషన్లో కానీ మీ స్ట్రాటజీలో కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా వాటిని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి సాటర్డే రోజు 7:30కి 21 జూన్ రోజు. థ్యాంక్ యూ.